కీర్తనల గ్రంథము 14వ సంకీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. యెహోవాకు ప్రార్థన చెయ్యక ఆహారము మ్రింగునట్లు నా ప్రజలను మ్రింగుచు. పాపము చేయువారికందరికిని తెలివిలేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగనున్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుని పరిశుద్ధ వాక్యము మనందరి వినికిడిలో తోడయుండి దీవించునుగాక. ఆమేన్. 14వ సంకీర్తన ధ్యానము. ఈ కీర్తన దేవుడు లేడని చెప్పు బుద్ధిహీనుల మార్గము అనే అంశమును ఈ కీర్తనకు మనం ఇవ్వవచ్చు. ఈ కీర్తన దావీదు విరచితము. దీనిలో దేవుడు లేడను వెర్రివారి గుణలక్షణముల గురించి, వారు నడచు మార్గము గురించి కీర్తనాకారుడు స్పష్టముగా వివరించుచున్నాడు. దేవుని పైన నమ్మకము, భక్తి, విశ్వాసము, విధేయతలు లేని వారి జీవితములకు, నాస్తికవాదుల జీవిత విధానమునకు ఈ కీర్తన దర్పణము. బుద్ధిహీనులు అవివేకముగా ప్రవర్తించువారనియు, ముఖ్యమైన విషయములలో తప్పుడు వాదన చేయువారనియు నిఘంటువులు తెలుపుచున్నవి. బైబిలు ప్రకారము నైతికముగా విలువలేని వారిని బుద్ధిహీనులు వెర్రివారని తలంచవచ్చు. బుద్ధిహీనత అనునది ఒకని తెలివితేటల పైన కాదు గాని వారి నైతిక జీవితము పైన ప్రభావము చూపుతుంది. ఇందులో నుండి మనము కొన్ని విషయములను ధ్యానించదగిన విషయములు కొన్ని ఉన్నాయి. నెంబర్ 1, మొట్టమొదటిగా మానవుని బుద్ధిహీనత. అది మొదటి వచనములో మనకు కనిపిస్తుంది. ఈ కీర్తన 53వ కీర్తన, రోమా పత్రిక 3వ అధ్యాయము మానవుని గురించి సరైన విశ్లేషణ ఇచ్చుచున్నవి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఇది హృదయ సంబంధమైన దృక్పథమని తెలియచున్నది. బుద్ధిహీనులు తమ హృదయములలో దేవుడు లేడని తలంచును. అంటే దేవుడు నా జీవితమునకు దేవుడు కాదని చెప్పుచున్నాడు. ఇతను నాస్తికవాద అభ్యాసి. అతని ఆలోచనలలో, ప్రణాళికలలో దేవుణ్ణి వ్యతిరేకిస్తాడు. మానవుల మధ్య ఏమి సంభవించినను దేవునితో నిమిత్తము లేదనియు, దేవుని జోక్యము అవసరము లేదనియు తలంచును. చివరికి ఈ నాస్తిక భావమే తన జీవితమును శాసించును. మన హృదయములలో ఉన్న తలంపులు, ఆలోచనలను బట్టియే బాహ్యపరమైన కార్యములుంటాయి. ఇదే విషయమును వెర్రివాడైన ధనవంతుని ఉపమానములో లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనము వరకు కలిగిన వాక్య భాగములో వివరించబడినది. అతని హృదయమంతా తన సంపద, తన సుఖము, తన వారిపైన కేంద్రీకరించబడినది. తన హృదయము, ఆలోచనలలో దేవునికి స్థానం ఇవ్వలేదు. ధనాన్ని నమ్ముకొని దైవాన్ని మరచినందున వెర్రివాడైనాడు. తనకు ప్రీతికరమైన రీతిలో జీవించాలని కోరుకున్నాడు. దేవునికి ప్రీతికరముగా జీవించలేకపోయాడు. రెండవది మానవ పతనము. అది 1-2 వచనాలను మనం ధ్యానిస్తే తెలుస్తుంది. మానవుడు ఎప్పుడైతే తన జీవితములో నుండి దేవుని త్రోసివేస్తాడో, దేవుని కాపుదలకు దూరంగా జీవించాలని ప్రయత్నిస్తాడో, అప్పుడే అతని లేక ఆమె పతనము ఆరంభమవుతుంది. దేవునికి ఎంత దూరముగా వెళితే మానవుడు అంతగా పతనము చెందుతాడు. దేవుడు మానవుణ్ణి తన స్వరూపములో చేశాడు. మరియు మానవుడు తన సర్వోత్కృష్టమైన స్వభావము కొనసాగించుట, దేవునితో సత్సంబంధములు కలిగి ఉండుట ద్వారానే, అనగా ఆయన యందు విశ్వాసము మరియు విధేయత కలిగి ఉండుట ద్వారానే సాధ్యపడుతుంది. మానవుడు దేవునితో సంబంధము కలిగి ఉన్నప్పుడే నిజమైన మానవుడుగా జీవించగలడు. దేవుడు లేని మానవ జీవితాలు అమానుషత్వానికి దారితీస్తుంది. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో. మానవులు ఆలోచనలలో, కార్యములలో చెడిపోయారు.
మానవ స్వభావము పాపభూయిష్టము మరియు కలుషితమని బైబిల్ బోధిస్తుంది. మానవుడు జన్మతః పాపి, మేలు చేయు స్వభావమును కోల్పోవచ్చున్నారు. మానవులు చెడిపోవచ్చున్నారు. మానవులు స్వార్థ కేంద్రిత ఆలోచనలకే ప్రాధాన్యతనిచ్చుట వలన దేవునితో సత్సంబంధములు కోల్పోవచ్చున్నారు. మానవుల ఉద్దేశములు దేవుని ఉద్దేశములకు తగిన విధముగా ఉండుట లేదు. దేవుని గూర్చిన అవగాహన విషయములో శూన్యులుగా ఉండిపోతున్నారు. విశ్వాసం లేకుండా విజ్ఞానం ద్వారా దేవుని కనుగొనలేము, తెలుసుకొనలేము, అర్థము చేసుకొనలేము. ఈ విషయాలను అపోస్తలుడైన పౌలు గారు రోమియులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలలోనూ బయలుపరచారు. ఇది 2వ విషయము. 3వ విషయము 3వ వచనమును ఆధారము చేసుకొని 3వ విషయము, చెడిపోయిన మానవులు ఆలోచనలలో, తలంపులలో, ఉద్దేశములలో, క్రియలలో చెడిపోవచ్చున్నారు. మంచి చెడుల మధ్య వ్యత్యాసమును గుర్తించలేని అజ్ఞానములో ఉన్నారు. దేవుడు లేడని తలంచువారు దారి తొలగి బొత్తిగా చెడిపోవు ప్రమాదమున్నది. విషపూరితమైన ఆలోచనలు మానవ జీవిత క్రియలను, విధానమును విషతుల్యముగా చేయుచు పాడు చేస్తవి. స్వార్థ కేంద్రితము, అహంభావము, నైతిక అపవిత్రత అను ఆంతరంగిక విషయములు మానవ జీవితమును చెడగొడతవి. 4వ విషయము, మానవుని మతిమరుపు, దేవుని మరచుట. అది 4వ వచనమును ఆధారం చేసుకొని మనము మాట్లాడవచ్చు. పతనము చెందిన మానవుడు అజ్ఞాని అవుతాడు, దేవుని ఆజ్ఞలను మరచిపోతాడు. ఇది మనస్సుకు చెందిన మతిమరుపు మాత్రమే కాదు, ఉద్దేశపూర్వకంగా దేవుడిని మరచిపోవుట, దేవుడిని గురించి తలంచకపోవుట, ఆలోచించకపోవటము. మనం రోమియులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని ఈ సందర్భంగా చదువుకోవాలి. వారు దేవుని నిర్లక్ష్యం చేస్తారు, దేవుడిని విస్మరిస్తారు. దేవుడు వారి జీవితములలో చేసిన మంచి వాటినన్నిటిని విస్మరిస్తారు. వారి వలన ఇతరులు చెడిపోయే ప్రమాదమున్నది. ప్రార్థన చేయుట మరచి ఇతరులను మృంగునట్లు, ఇతరులను చెడగొట్టుటకు, వారి ఆస్తులను దోచుకొనుటకు ప్రయత్నిస్తారు. బాధపడు వారి ఆలోచనను వారు తృణీకరింతురు అని 6వ వచనములో రాయబడి ఉంది. దేవుని యందు విశ్వాసముంచిన పేదవారిని, శ్రమపడు వారిని పాడు చేస్తారు. దేవుని యందు నమ్మికయుంచు వారిని అపహాస్యం చేస్తారు. ఇది 4వ విషయము. 5వ విషయంగా మనం చూస్తే 4-5 వచనాలలో నుండి మానవుని భయం. 5వ విషయము మానవుని భయము. పాపము చేయువారు బహుగా భయపడుదురు. అది 4వ వచనంలో రాయబడి ఉన్నది. దేవుడిని మరచి స్వార్థాన్ని ప్రేమించువారు అనేకులు నేడు భయముతో బాధపడుచున్నారు. దేవుని ఉగ్రత భయంకరము. ఇట్టి పరిస్థితిని దేవుడు గమనించి మానవుల రక్షణ కొరకు ప్రయత్నించుచున్నాడు. 6వ విషయము, 5వ వచనాన్ని ఆధారం చేసుకొని 6వ విషయము, దేవుడు నీతిమంతుల పక్షముననున్నాడు. దేవుడు నీతిమంతులతో అంటే ఆయన యందు విశ్వాసముంచి విధేయులై జీవించు వారి మధ్య నివసించుచుండును. దేవుని ప్రసన్నత తన ప్రజలతో ఉండుట బుద్ధిహీనులకు హెచ్చరిక. క్రైస్తవ సంఘము లోకములో ఈ బాధ్యతను నిర్వర్తించాలి. సంఘము క్రైస్తవ విశ్వాస జీవితములు దేవుని ప్రసన్నతలను బయలుపరచాలి. అది దేవుడు లేడని వాదించు వారికి హెచ్చరిక కాగలదు. ఇది 6వ విషయము. ఈ కీర్తనలో నుండి 7వ విషయము 6వ వచనమును ఆధారము చేసుకొని, దేవుడు బాధితులకు ఆశ్రయము. బాధితులకు, అణగద్రొక్కబడుచున్న ప్రజలకు, అన్యాయానికి, దోపిడికి, అవమానములకు గురియగుచున్న దళిత పీడిత బాధితులకు దేవుడు ఆశ్రయముగా ఉండుటకు, అనగా ఆశ్రయపురముగా, రక్షణ దుర్గముగా ఉండుటకు దిగివస్తాడు అనుటలో దేవుని ప్రజలకు గొప్ప నిరీక్షణ కలుగుచున్నది. దేవుని 8వ విషయము, దేవుడు తన ప్రజలకు రక్షణ కలుగజేయును. అది 7వ వచనములో ఉంది. దేవుడు తన ప్రజలకు రక్షణ కలుగజేయును. తన యందు విశ్వాసముంచిన ప్రజలను రక్షించుటకు దేవుడు దిగివస్తాడు. దేవుని నివాసమైన సియోను పర్వతము నుండి రక్షణ కలుగజేస్తాడు. చెరలో బానిసలైన ప్రజలకు విడుదల కలుగజేస్తాడు. దేవుడు తన యందు విశ్వాసముంచిన ప్రజలకు ఆనంద సంతోషములు ప్రసాదిస్తాడు.
విశ్వాసులకు ఇది గొప్ప నిరీక్షణ. అందును బట్టి దేవుని సన్నిధానమున ఈ 14వ కీర్తన దేవుడు లేడని చెప్పు బుద్ధిహీనుల మార్గమును మనకు సూచిస్తుంది. సో ఈ సమయమునందు మనము దేవాది దేవుని మహిమపరచు నిమిత్తమైనటువంటి కృపా ధన్యత కలిగి, దేవుడు లేడని చెప్పు బుద్ధిహీనుల మార్గమునకు భిన్నముగా, సవాలుగా, ఛాలెంజ్గా నిలబడుట కొరకై దేవుడు అటువంటి కృపను ధన్యతను మనకెల్లరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. May God bless you all.